ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రతి వారికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నారు. కీర్తన గ్రంథము 91వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో మనుషులు డబ్బు చాటున నివసిస్తారు. మరి కొంతమంది మనుషులు చాటున అనగా అమ్మ చాటున నివసిస్తారు. మరి కొంతమంది నాన్న చాటున నివసిస్తారు. మరి కొంతమంది భర్త చాటున నివసిస్తారు. మరి కొంతమంది భార్య చాటున బ్రతికేస్తారు. కొంతమంది అధికారుల చాటున బ్రతికేస్తారు. మరి కొంతమంది భక్తిని అడ్డుపట్టుకుని దాని చాటును బ్రతికేస్తారు. దీని వలన వారికి కొంతవరకే ప్రయోజనం, భద్రత కలుగుతుంది. ఎల్లవేళలా ప్రయోజనం కలగదు. దేవుని చేత సృష్టించబడిన సృష్టిలో దేవుడే స్వయంగా తన హస్తాలతో చేయబడిన వారు ఆదాము అవ్వలు. వీరితో దేవుడు చెప్పింది మంచి చెడు వృక్ష ఫలములు తినొద్దు అని. అయితే అవ్వ దేవుని మాటను, భర్త మాటకు విధేయత చూపించక శాతాను మాటకు విధేయత చూపించి దేవుడు తినొద్దన్న ఆ మంచి చెడు ఫలములు తాను తిని తన భర్తకు కూడా ఇచ్చి వారిద్దరూ తిని దోషులయ్యారు. అయితే దేవుడు రోజు వారితో మాట్లాడడానికి వచ్చేవాడు. అప్పుడు వారిద్దరూ కూడా దిగంబరులుగా ఉన్నారని వారికి అర్థమై వారి పాపము కనపడకుండా ఉండడానికి, వారు దేవునికి కనపడకుండా ఉండడానికి చెట్టు చాటున వెళ్ళారు. దాని వలన వారికి మేలు కలుగుతుంది అనుకున్నారు. దేవుడికి మేము కనపడకుండా ఉండగలుగుతాం, దేవుడు మాట్లాడినప్పుడు మాకు వినపడకుండా ఉంటుంది అని చెప్పి వారు చెట్టు చాటుకు వెళ్ళారు. అలా చేస్తే వారికి భద్రత కలుగుతుందని, మేలు కలుగుతుందని అనుకున్నారు. కానీ దేవుడు వారిని చూచాడు, వారితో మాట్లాడాడు, వారిని శిక్షించాడు. చెట్టు వారిని కాపాడలేకపోయింది. వారు చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నారు. మరి నీవు దేని చాటుకు వెళ్ళినా నీకు భద్రత, మేలు కొంతవరకే. కానీ దేవుని దగ్గరికి వెళితే, నువ్వు దేవుని బిడ్డగా మారితే, నీవు దేవుని యొక్క రెక్కల క్రిందకు వెళితే, దేవుని లేఖన ప్రకారము దేవుడు బలమైన దుర్గము, నీతిమంతుడు, ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన చాటుకు వెళ్ళి, ఆయన రెక్కలకు వెళ్ళి, క్రిందకు వెళ్ళి భద్రంగా ఉండగలుగుతాడు. ఈ ఉదయకాలం దేవుని బిడ్డమైన నీవు దేవుని దగ్గరికి వెళ్ళగలిగితే నీవు ఆయన చాటున భద్రంగా ఉండగలుగుతావు. అటు బాధ్యత దేవుడు మన అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యం వింటున్న మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ, దేని వలన భద్రత, మేలు కొంతవరకే అని ఎరిగి మీ పిల్లలు మీ దగ్గరికి వచ్చి మీ చేత భద్రతను మేలు పొందుకునేవారిగా, వాక్యం వింటున్న పిల్లలందరూ మీ దగ్గరికే వచ్చేవారిగా ఉండగలగటానికి, మీ రెక్కల క్రింద ఉండడానికి మీ పిల్లలకి అటువంటి మనస్సును మీ పిల్లలకి మీరు దయచేయండి. మీ పిల్లల్ని, వారి కుటుంబీకుల్ని, వారి కలిగిన అంతటిని మీరు దీవించమని యేసు ప్రభువు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.